నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 250కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మే 22, 2018. టైం వచ్చేసరికి 6:10 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హానర్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఈరోజు హానర్ అయితే 2 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది, హానర్ 7A అండ్ హానర్ 7C. ఈరోజు మార్నింగ్ అయితే లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది ఇక్కడ ఢిల్లీలో. సో ఈ ఫోన్స్ గురించి నేను మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, హానర్ 7A అండ్ హానర్ 7C గురించి. రెండు ఫోన్స్ మీకు చూడడానికి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి, కాకపోతే డిస్ప్లే సైజులో మీకు కొంచెం తేడా కనపడుతుంది. హానర్ 7A మీకు 5.75 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. హానర్ 7C తీసుకుంటే మీకు 5.99 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. రెండు మీకు HD+ డిస్ప్లేసే అండ్ రెండు మీకు IPS LCD డిస్ప్లేసే 18:9 ఆస్పెక్ట్ రేషియోలో వస్తాయి. హానర్ 7A చూసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్తో వస్తుంది. హానర్ 7C చూసుకుంటే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్ అయితే రెండిట్లో మీకు సేమ్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మీకు బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 8 మెగాపిక్సెల్ కెమెరాతో రెండు ఫోన్స్ అయితే మీకు వస్తూ ఉన్నాయి. మీకు పెద్దగా తేడా అయితే ఏమీ లేదు. రెండు మీకు కెమెరాస్ అయితే ఒకేలాగా ఉంటాయి ఇంచుమించు. అయితే రెండు కెమెరాస్ యూస్ చేసి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. రెండు ఫోన్స్ మీకు 3000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్ ఫీచర్తో వస్తున్నాయి. వీళ్ళ ఓన్ UI మీద రన్ అవుతుంది. ఎమోషన్ UI, EMUI మీద రన్ అవుతూ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో మీద రెండు ఫోన్స్ అయితే మీకు రన్ అవుతున్నాయి. సెక్యూరిటీ ప్యాచ్ కూడా మీకు మార్చ్లో రన్ అవుతుంది. ఇది ఫోన్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చూసుకుంటే రెండు ఫోన్స్ అయితే మీకు ఒకేలాగా ఉన్నాయి చూడడానికి. కొంచెం ప్రాసెసర్ చేంజ్ చేశారు అండ్ ఇంకా స్క్రీన్ సైజ్ కొంచెం చేంజ్ చేశారు. మిగతాదంతా యాస్టీజ్ మీకు చూడడానికి రెండు ఒకేలాగా కనపడుతూ ఉన్నాయి. సో ఒకసారి వీటి ప్రైజెస్ చూసుకుంటే ఒకటేమో ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీకి రానుంది, ఒకటేమో అమెజాన్ అవైలబిలిటీకి రానుంది. సో హానర్ 7A చూసుకుంటే ప్రైస్ 8,999 రూపాయలు పెట్టారు, 3GB ర్యామ్ 32GB మోడల్. అదే హానర్ 7C చూసుకుంటే 9,999 రూపాయలు పెట్టారు, 3GB ర్యామ్ 32GB మోడల్. హానర్ 7C మీకు సెకండ్ వేరియంట్ కూడా ఉంది, 4GB ర్యామ్ 64GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 11,999 రూపాయలకి లభిస్తుంది. హానర్ 7A మీకు ఫ్లిప్కార్ట్లో మే 29వ తారీఖు నుంచి అవైలబిలిటీకి రానుంది. హానర్ 7C మీకు అమెజాన్లో మే 31వ తారీఖు నుంచి అవైలబిలిటీకి అయితే రానుంది. సో ఈ రెండు ఫోన్స్ అయితే మీకు తొందరలోనే మార్కెట్లోకి తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే జూన్ 7వ తారీఖు రెడ్మీ S2 అయితే రాబోతుంది. రెడ్మీ S2 స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు. రెడ్మీ S2లో 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, అది కూడా HD+ డిస్ప్లేనే. సో ఇక్కడ మీకు కాంపిటీషన్ అంటే రెడ్మీ S2 అని చెప్పుకోవాలి. రెడ్మీ S2 ఇంకా మార్కెట్లోకి రాలేదు కాబట్టి వీళ్ళు తొందరగా ఈ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. సో వీటికి రెడ్మీ S2 వచ్చే వరకు సేల్స్ వీళ్ళు ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే చూస్తూ ఉన్నారు. హానర్ 10 కూడా సేమ్ అంతే. హానర్ 10 వీళ్ళు OnePlus 6 కంటే ముందు తీసుకొని వచ్చారు. ప్రీ ఆర్డర్ అయితే తీసేసుకున్నారు. హానర్ 10 15వ తారీఖు లాంచ్ చేశారు, 16వ తారీఖు నుంచి ప్రీ ఆర్డర్స్ తీసుకున్నారు. ఇంతవరకు డెలివరీ కూడా అవ్వలేదు. నేను ప్రీ ఆర్డర్ చేశాను, 25వ తారీఖు డెలివరీ అయితే అవుతుంది. OnePlus 6 ఆల్రెడీ ప్రీ ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి అందరికీ ఇప్పుడు OnePlus 6 అయితే అవైలబిలిటీ కూడా వచ్చేసింది. హానర్ 10 ఇంతవరకు ఎవరైతే ప్రీ ఆర్డర్ చేశారో వాళ్ళకైతే డెలివరీ కూడా అవ్వలేదు. ఇది జస్ట్ బిజినెస్ స్ట్రాటజీ. సో తొందరగానే ఫోన్స్ తీసుకొని వస్తున్నారు. అప్పటి వరకు సేల్స్ అయితే బాగా అయ్యేటట్లయితే చూసుకుంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి రేపు మోబీస్టార్ కూడా ఈవెంట్ అయితే జరగబోతుంది. మోబీస్టార్ రెండు ఫోన్స్ అయితే ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఇది వియత్నాం చెందిన కంపెనీ. ఇండియాలో వీళ్ళు ఫస్ట్ టైం అయితే రాబోతున్నారు. 2009లోనే ఈ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ అయింది. సో రేపైతే వీళ్ళు రెండు ఫోన్స్ అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనిలో ఒకటి వచ్చేసరికి ఎంట్రీ లెవెల్ ఫోన్ మీకు 5-6 వేలు ఆ ప్రైస్లో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి మీకు 9,000 లోపే ఉంటుంది ప్రైస్ అయితే. ఎగ్జాక్ట్గా ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే మనకి రేపు తెలుస్తాయి. సో ఈ రెండు ఫోన్స్ అయితే మీకు అన్బాక్సింగ్ అయితే డైరెక్ట్ వచ్చేస్తాయి. మీకు రేపు మన ఛానల్లో ఇక్కడ లాంచ్ అవగానే మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే వచ్చేస్తుంది. రెండు ఫోన్స్ నా దగ్గర అయితే ఉన్నాయి. సో దీని గురించి ప్రజెంట్ అయితే నేను మాట్లాడకూడదు. సో రేపు మాట్లాడుకుందాం ఈ ఫోన్స్ గురించి. అండ్ నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi 8th యానివర్సరీ ఫోన్ Mi 8 వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇది మే 31వ తారీఖు అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్లు మనకి పోస్టర్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. సో దీనిలో ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే మనకి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది అండ్ ట్రూ డెప్త్ సెన్సార్ ఉంటుంది. iPhone 10 లాగా మీకు ఫ్రంట్ మీకు నార్మల్ ఫేస్ అన్లాక్ అయితే కాదు, ట్రూ డెప్త్ టెక్నాలజీతో వస్తుంది. మీకు డాట్ ప్రొజెక్టర్. సో ఈ టెక్నాలజీతో ఇది వస్తుందని చెప్పేసి మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మనకి వీళ్ళు డీటెయిల్స్ అయితే ఏమీ అనౌన్స్ చేయలేదు. అండ్ దీంతోపాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందని కూడా మనకి రూమర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. Mi 8 అయితే మే 31వ తారీఖు అయితే Xiaomi అయితే అనౌన్స్ చేయబోతుంది. దీంతోపాటు Mi Band 3 కూడా అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఉంది. చూద్దాం మే 31వ తారీఖు Xiaomi ఏం లాంచ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ మన మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ భారత్ కో ఆండ్రాయిడ్ 1 స్మార్ట్ ఫోన్ అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి 4,399 రూపాయలు పెట్టారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మీకు 4.5 ఇంచ్ FWVJ డిస్ప్లే లభిస్తుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ లభిస్తుంది. MediaTek 6737M ప్రాసెసర్.
1 GB ర్యామ్తో వస్తుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ మీద రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ ఫోన్. అండ్ బ్యాక్ కెమెరా చూసుకుంటే మీకు 5 MP కెమెరా విత్ LED ఫ్లాష్తో వస్తుంది. ఫ్రంట్ కూడా మీకు 5 MP కెమెరా LED ఫ్లాష్తో వస్తుంది. 4G వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. 2000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. దీని ప్రైస్ వచ్చేసరికి $4,399 పెట్టారు. వీళ్ళు ఎయిర్టెల్తో టైఅప్ అయ్యారు. ఎయిర్టెల్ టైఅప్ అయ్యి మేరా పెహ్లా స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఎఫెక్టివ్లీ మీకు $2,399 ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. దీని గురించి మనకు తెలిసిందే. ఫస్ట్ మీరు $4,399 ఫోన్ అయితే కొనుక్కోవాలి. తర్వాత ఎయిర్టెల్ సిమ్ యూస్ చేసుకొని మీరు రీఛార్జ్లు చేయించుకుంటా ఉంటే మీకు కొంచెం క్యాష్ బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి OnePlus సంబంధించి OnePlus 6 వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 10 నిమిషాల్లోనే వీళ్ళు 100 కోట్ల బిజినెస్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. అంటే 21వ తారీఖు OnePlus 6ని వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. సేల్ స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే వీళ్ళు 100 కోట్ల పైగా రెవెన్యూ వచ్చినట్లు చెప్తున్నారు. 25,000 పైగా ఫోన్స్ వీళ్ళు అమ్మినట్లు చెప్తున్నారు ఇండియాలో. అండ్ నెక్స్ట్ మనకి HTC సంబంధించి HTC U12+, ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ HTC నుంచి. రేపైతే ఇది లాంచ్ అవబోతుంది. సో ఇది లాంచ్ అవ్వడానికి ముందే వీళ్ళ వెబ్సైట్లో దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇంతకుముందు చూసుకుంటే దీనికి సంబంధించి మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. 845 ప్రాసెసర్తో వస్తుంది, క్వాడ్ కెమెరాస్తో వస్తుంది, బ్యాక్ 2 కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ 2 కెమెరాస్ ఉంటాయి. మొత్తం స్పెసిఫికేషన్ ఎంతమంది మనకి బయటకు వచ్చినాయి. కానీ సో దీని ప్రైస్ గురించి కొంచెం డీటెయిల్స్ అయితే ఏం బయటకు కాలేదు. వీళ్ళ వెబ్సైట్లో ప్రైజింగ్ చూసుకుంటే €699 అని ఉంది, €699 అని ఉంది. సో దీన్ని మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి దగ్గర $64,000 దాకా దీని ప్రైస్ అయితే ఉంది. ఆ ప్రైస్లో ఇండియాకి అయితే రాకపోవచ్చు. ఒక 50 నుంచి 55,000 మధ్యలో అయితే మనకి ఇది ఇండియాకి అయితే రావచ్చు. చూద్దాం మనకి ఎంత ప్రైస్లో దీన్ని ఇండియా తీసుకొని వస్తారో. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ సంబంధించి సామ్సంగ్ ఇండియాలో ఒక 5% మార్కెట్ షేర్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు వీళ్ళు. రీసెంట్గా చాలా ఫోన్స్ అయితే వీళ్ళు ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేస్తారు. నేను దీని గురించి టెక్ న్యూస్లో చెప్పాను. సో ఈ ఫోన్స్ అనేటి వల్ల వీళ్ళకి 5% మార్కెట్ షేర్ ఇంక్రీజ్ అయిద్దని చెప్పేసి సామ్సంగ్ చెప్తూ ఉంది. సో మార్కెట్ షేర్ ఇంక్రీజ్ అయిద్దో డిక్రీజ్ అయిద్దో చూడాలి. సామ్సంగ్ అయితే మనకి బాగానే తీసుకొస్తుంది. కానీ నేను చూశాను ఇక్కడ సామ్సంగ్ J7 ఫోన్ అయితే చూశాను. సో ఫోన్ అయితే మనకి చాలా బాగుంది. కాకపోతే ప్రాసెసర్ ఒకటే పాత ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. 7870 కాకుండా కొంచెం లేటెస్ట్ ప్రాసెసర్ తీసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుండేది. సో చూడాలి, సామ్సంగ్ ఇట్లనే కంటిన్యూ చేస్తూ పోతే మాత్రం మార్కెట్ షేర్ పెరగడం కాదు తగ్గిపోతూ వస్తుంది. ఇప్పటికే సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఫస్ట్ ప్లేస్ నుంచి. చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో సామ్సంగ్ సంగతి. అండ్ ఫైనల్ చూసుకుని లెనోవో సంబంధించి లెనోవో Z5 అని చెప్పేసి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి ఇంతకుముందు నేను టెక్ న్యూస్లో కూడా చెప్పాను. సో ఇది ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుందని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఉంది. ఇంతకుముందు వీళ్ళు టీజ్ కూడా చేశారు ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో రాబోతున్నట్లు. సో ఇప్పుడు ఒక ఫోటో అయితే వీళ్ళు పోస్ట్ చేశారు. ఈ ఫోటో ప్రకారం చూసుకుంటే ఇది లెనోవో Z5లో షూట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇది AI డ్యూయల్ కెమెరాలాగా చెప్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా అని చెప్తున్నారు. సో చూడాలి మరి లెనోవో Z5 ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా. లెనోవో అయితే ప్రజెంట్ అయితే ఇప్పటివరకు లాంచ్ చేసిన ఫోన్స్ అన్నింటిలో కంపేర్ చేస్తే మాత్రం దీన్ని కొంచెం హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఈ ఇయర్లో 2018లో. చూద్దాం లెనోవో Z5 ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపైతే మొబీస్టార్ అయితే ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతుంది. దాని అన్బాక్సింగ్ వీడియోస్ అయితే రేపు మీరు మన ఛానల్ అయితే చూడొచ్చు. ఆల్రెడీ వీడియోస్ అయితే అయిపోయినాయి. సో ఎగ్జాక్ట్గా ప్రైస్ డీటెయిల్స్ అయితే ఏం తెలియదు. ప్రైస్ డీటెయిల్స్ మీకు థంబ్నెయిల్స్లో ఇంక్లూడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి. దాని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.